చూసారా? ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, సూపర్‌గా ఒక మటన్ రెసిపీ చేస్తాం. మటన్‌లో ఇది మెదడు భాగం. అంటే మటన్ బ్రెయిన్. ఈ మటన్ బ్రెయిన్‌ని మీరు ఎలా కుక్ చేయాలో ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టాలి. పాన్ వేడయ్యేలోపు మనం ఇంకేమి చేయాలో చూద్దాం. ఒక ప్లేట్‌లో మరిగించడానికి రెడీ చేసుకుంటాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిటికెల పసుపు పొడి, 4 చిటికెల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన కర్రీ మసాలా పొడి, 1 స్పూన్ మంచి నూనె. మీ దగ్గర ఆ మసాలా పొడి లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మటన్ బ్రెయిన్‌ని బాగా శుభ్రంగా క్లీన్ చేసి ఉంచాలి. బ్రెయిన్‌పై ఈ మసాలా అన్నింటిని బాగా పూసి రెడీగా పెట్టుకోవాలి. పెనం బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి రెడీగా ఉన్న బ్రెయిన్‌ని దానిపై వేసి మూత పెట్టి ఉంచాలి. మళ్ళీ ఒక నిమిషం తాళి తిప్పి వేస్తే ఆ పక్క కొంచెం తెల్లగా కనిపిస్తుంది. దాంట్లో మిగిలిన మసాలా కూడా రాసేసి 10 నిమిషాలు స్లో కుక్ చేస్తే అద్భుతమైన, సూపర్ అయిన మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అవుతుంది. మీరు కూడా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏమైనా కామెంట్ చేస్తారో నాకు తెలుగులో చదవడం రాదు. డీకే ఫుడ్ జంక్షన్ అనే తమిళ్ ఛానల్ మాకు చెబుతుంది. దాంట్లో చాలా వీడియోలు గత 2 సంవత్సరాలుగా పెడుతున్నాం. మా మదర్ టంగ్ తెలుగు అయినా నాకు చదవడం తమిళనాడులో సెటిల్ అయి ఉన్నాం. అందుకే మాకు తెలిసిన భాషలోనే ఎక్కువగా మాట్లాడతాం. మీరంతా మీ అభిప్రాయాలు షేర్ చేసిన తర్వాత ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. నా తెలుగు ఎక్కువగా బాగోలేదని నిజంగా సారీ. అయినా కూడా మంచి తెలుగు మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.